పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి, మోడీ సన్నిహిత టీం. అలాగని బిల్డప్ ఇచ్చుకోడు. మోడీ కోర్ టీం ఉంటుంది పార్టీలో రాజకీయపరమైన నిర్ణయాల విషయంలో. అందులో ఒకడు ఆయన. చాలా సిన్సియర్, ఎక్కడా స్వార్థానికి పోడు. అమెరికా లాంటోడితో కూడా ఆటలు ఆడుకుంటున్నటువంటి మంత్రి. ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా సరిగ్గా అంచనా వేస్తాడంటే, నాకు బాగా గుర్తు 2019 ఎలక్షన్స్ ముందు 18లో కర్ణాటక ఎలక్షన్ జరిగినప్పుడు కవరేజ్కి వెళ్ళాను నేను. అప్పుడు ఏపీ 24/7 ఉన్నప్పుడు అక్కడ వార్ రూమ్లో ఉన్నటువంటి పీయూష్ గోయల్, ప్రకాష్ జావదేకర్లతో కలిశాను. ఆ టైంలో మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే, నేను ఇట్లాగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను అంటే, అవి చంద్రబాబు అన్నారు అనమాట. అంటే బాగుందండి, చక్కగా నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని శాంతం ఒక తొక్కు దొక్కగలిగారు కదా, నెక్స్ట్ ట్రిప్ కూడా పవర్లోకి వాళ్ళే రావడానికి పక్కాగా ఉన్నారు. మోడీకి నల్లబేలుల దగ్గర నుంచి సినిమా చూపిస్తున్నారు బీజేపీకి అంటే, ఆయన పవర్లోకి రాడు, రాసుకోండి మీరు అన్న. ఎట్లా అంటే యూ విల్ సీ అన్నాడు. అంటే అంత పెద్ద వ్యూహాలని అంత సింపుల్గా తన దగ్గర ఉంది, అవగాహన ఉంది. ఏం స్కెచ్ చేయబోతున్నాడు. 19లో జగన్ వస్తాడని ఎవరన్నా అనుకున్నావా? జగన్ అనుకున్నాడు, కానీ మిగతా వాళ్ళు ఎంతమంది అనుకున్నారు? నేనైతే అనుకోలేదు. అప్పటికి చివరిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కానీ జగన్ క్యాష్ చేసుకోగలడా? కష్టమేమో. ఎందుకంటే వీళ్ళకున్న చేతిలో మీడియా పవరు, ప్లస్ ఆ రోజున పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రయత్నం, కమ్యూనిస్టులు వీళ్ళతో కలవడం, ఇంత చాలా స్కెచ్తో వెళ్ళారు బాబు. కాబట్టి కుదరదేమో అనుకున్నా, కానీ జగన్ సాధించగలిగాడు. అంటే అందులో కేంద్రం వస్తూ ఉందన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శించారు కదా, అంత స్ట్రాంగ్. అట్లాంటి మనిషి నిన్న చప్పట్ల మీద చప్పట్లు కొడతా వచ్చారు చంద్రబాబు గారు ప్రసంగిస్తున్నప్పుడు. ఏదైతే బాబు గారిని పూర్తిగా ప్రశంసించారు, ఇండస్ట్రీస్కి సంబంధించి రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ సెంటర్ అవుతుంది అన్నటువంటి లోకేష్కి చప్పట్లు కొట్టారు. అదే సమయంలో చంద్రబాబు గారు మాట్లాడినటువంటి ప్రత్యేకమైనటువంటి అకౌంట్ ఓపెన్ చేసి ఇండస్ట్రియలిస్టులందరికీ ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించడాన్ని కూడా అభినందిస్తూ పీయూష్ గోయల్ వాస్తవంగా మోడీ కోర్ టీంలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ బాబు సర్కార్ని పూర్తిగా అభినందిస్తున్నారంటే డోకాలేని ప్రశాంతమైనటువంటి ముందు వాతావరణం రాబోతుందన్నమాట.